భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోస్టులకు ఎన్నికల దండోరా మోగింది. రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎక్కడ చూసినా ఇదే సందడి. భారతదేశంలో జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 6వ తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అయితే రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ ముగిసేసింది. దాదాపు 115 మంది పేపర్ సబ్మిట్ చేశారు, మేము రాష్ట్రపతి ఎన్నికల్లో ఉన్నామని చెప్పి. దాన్ని ఎలక్షన్ కమిషన్ స్క్రూటనైజ్ చేయబోతుంది. అన్ని ఎన్నికలు జరిపినట్టే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే జరుపుతుంది. రాష్ట్రపతి ఎన్నికలకి 50 మంది ప్రపోజర్స్ ఉండాలి, 50 మంది సెకండర్స్ ఉండాలి. వాళ్ళు ఎంపీలైనా పర్లేదు, ఎమ్మెల్యేలైనా పర్లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకి 20 మంది ప్రపోజర్స్ ఉండాలి, 20 మంది సెకండర్స్ ఉండాలి. వాళ్ళు ఎంపీలే అయి ఉండాలి. ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల గురించి ఒకసారి చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ మొన్న 5వ తారీఖున, అంటే జూలై 5వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందనమాట. అయితే మనందరికీ తెలుసు, ప్రస్తుతం ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి గడువు ఆగస్టు 10వ తారీఖుతో ముగిసిపోతోంది. అయితే చాలామంది అంటున్నారు, గవర్నమెంట్ తరఫున, అంటే ఎన్డీఏ పార్టీ తరఫున, గవర్నమెంట్ తరఫున ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఇప్పటి వరకు మైనారిటీ మినిస్టర్గా ఉన్నారు, ఆయన రిజైన్ చేశారు, ఆయనే ఉపరాష్ట్రపతి అవ్వచ్చు అని చెప్పి. ఎందుకంటే మనం గమనించాం, రాష్ట్రపతి ఎన్నిక కోసం గవర్నమెంట్ తరఫున, అంటే ప్రభుత్వం తరఫున, అంటే ఎన్డీఏ తరఫున ఒక క్యాండిడేట్ ద్రౌపది ముర్ము గారిని నించోబెట్టారు. ఆవిడ ట్రైబల్ లేడీ. ఈయన మైనారిటీస్ నుంచి చూస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రాష్ట్రపతి ఎన్నిక 15,000 డిపాజిట్ కట్టాలి, సెక్యూరిటీ డిపాజిట్. దాంతోపాటు ప్రాపర్ ప్రపోజర్స్, సెకండర్స్ ఉండాలి. సో ఉదాహరణకి నేను ఒక ఎమ్మెల్యేని అనుకోండి, ఆర్ ఎంపీ అనుకోండి. రాష్ట్రపతికి ఒక వ్యక్తికి మనం ప్రపోజ్ చేసాము, సెకండ్ చేసాము, ఇంకోళ్ళు చేయడానికి లేదు, ఇంకోళ్ళు నామినేషన్ పేపర్ మీద. అలానే నేను ఒక ఎంపీ అనుకోండి, ఉపరాష్ట్రపతికి నేను ప్రపోజర్గా ఉన్నాను లేదా సెకండర్గా ఉన్నాను. నేను ఇంకొకరి నామినేషన్ పేపర్లో మళ్ళీ సైన్ పెట్టడానికి లేదనమాట, ప్రపోజర్గా కానీ సెకండర్గా కానీ. అంటే రాష్ట్రపతికి 50 ప్రపోజర్స్, 50 సెకండర్స్, ఎంపీలే ఉండొచ్చు, ఎమ్మెల్యేనే ఉండొచ్చు. ఉపరాష్ట్రపతికి 20 ప్రపోజర్స్, 20 సెకండర్స్, ఎంపీలే ఉండాలి. ఈ ప్రపోజర్స్, సెకండర్స్ తెచ్చుకోవడం చాలా కష్టం, పార్టీల సపోర్ట్ లేకపోతే. భారతదేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మనకు సపరేట్ చట్టం ఉంది, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్ 1952. ఈ చట్టంలో రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరగాలి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరగాలి అంతా రాసి ఉంటుంది. మనకు రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్నికల గురించి, ఉపరాష్ట్రపతి ఎన్నికల గురించి పూర్తిగా సమాచారం ఉంది. దాన్ని సపోర్ట్ చేస్తూ ప్రెసిడెంట్ ఎలక్షన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్ 1952 కూడా మనకు ఉందన్నమాట. సో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 63 ప్రకారం భారతదేశానికి ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలన్నమాట. 64 ప్రకారం, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 64 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి చైర్మన్ అవుతారు, ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటారు. అంటే ఖచ్చితంగా ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్ అవుతారనమాట. ఆర్టికల్ 65 ప్రకారం ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఆఫీస్లో వేకెన్సీ వచ్చినా, లేదా ప్రెసిడెంట్కి ఏదైనా అనారోగ్యం కాలం వల్ల, లేదా ప్రెసిడెంట్ మరణించినా, ప్రెసిడెంట్ రిజైన్ చేసినా, లేకపోతే ప్రెసిడెంట్ ఆబ్సెన్స్ అయినా, ఏదైనా సరే వైస్ ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేస్తారు. ప్రెసిడెంట్ పనులన్నీ వైస్ ప్రెసిడెంట్ చేస్తారనమాట. ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ పనులన్నీ చేస్తారో, ప్రెసిడెంట్కి ఉన్న ప్రివిలేజెస్, ఇమ్యూనిటీస్ ఆర్టికల్ 361 ప్రకారం వైస్ ప్రెసిడెంట్కి వర్తిస్తాయి. మనకి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 361. దానిలో రాష్ట్రపతికి, గవర్నర్స్కి మాత్రమే ప్రత్యేకమైన రాజ్యాంగ కవచం ఉంది, కాన్స్టిట్యూషనల్ షీల్డ్ ఉంది. వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఏ విధమైన అరెస్టులు వాళ్ళని చేయకూడదు. కానీ ఉపరాష్ట్రపతికి అది లేదనమాట, ఆర్టికల్ 361 కింద ప్రొటెక్షన్. అయితే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా చేసినప్పుడు ఆ ప్రొటెక్షన్ ఉపరాష్ట్రపతికి కూడా వస్తుంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా చేసినప్పుడు రాష్ట్రపతి జీతభత్యాలు కూడా ఉపరాష్ట్రపతికి వస్తాయి. ఇక్కడ మనం ఆర్టికల్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి ఉందన్నమాట. సో వైస్ ప్రెసిడెంట్ని ఎవరు ఎలక్ట్ చేస్తారు? ఎలక్టరల్ కాలేజ్. వైస్ ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్లో 2 సభలు, లోక్సభ, రాజ్యసభ 2 పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజ్లో నామినేటెడ్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఎన్నికలో నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేయరు. అయితే వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కేవలం ఎంపీలే చేసుకుంటారు, ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చేయరు. ప్రెసిడెంట్ ఎన్నికలో రాష్ట్ర ఎమ్మెల్యేస్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ప్రెసిడెంట్ ఎన్నిక చాలా చోట్ల దొరుకుతుంది దేశం మొత్తం, కానీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక మాత్రం కేవలం ఢిల్లీలో పార్లమెంట్లోనే జరుగుద్ది అనమాట వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది.
సో 16వ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కోసం దాదాపు ఇప్పుడు మనం చూస్తే లోక్సభ రాజ్యసభ కలిపి నామినేటెడ్ మెంబర్స్తో కలిపి ఇప్పుడున్న ప్రజెంట్ స్ట్రెంత్ 788 వీళ్ళు ఓట్లు వేయనున్నారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విధానం అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ త్రూ ఏ సీక్రెట్ బ్యాలెట్. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ బ్యాలెట్ సిస్టంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరగదు, ఓపెన్ బ్యాలెట్ సిస్టంలో ప్రెసిడెంట్ ఎన్నిక జరగదు. సీక్రెట్ బ్యాలెట్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. నేను ఆల్రెడీ రాష్ట్రపతి ఎన్నిక గురించి వీడియో చెప్పాను. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటో స్పష్టంగా దానిలో చూసుకోగలరు. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఒక్కసారి వైస్ ప్రెసిడెంట్గా పదవి ముగిసిన తర్వాత రీఎలెక్ట్ అవ్వచ్చు. ఈవెన్ ఇండియాలో ప్రెసిడెంట్ కూడా ఎన్నిసార్లు రీఎలెక్ట్ అవ్వచ్చు అనమాట. వైస్ ప్రెసిడెంట్కి ఆర్టికల్ 66 క్లాస్ 3 ప్రకారం ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి? వైస్ ప్రెసిడెంట్ భారత పౌరుడై ఉండాలి. వైస్ ప్రెసిడెంట్ 35 సంవత్సరాల వయసు పూర్తయి ఉండాలి. వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి ఎన్నికయ్యే అర్హత కలిగి ఉండాలన్నమాట. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కలిగి ఉండకూడదు. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏదైనా పదవిలో ఉంటే ఆ పదవి ఏ రోజైతే ఆయన వైస్ ప్రెసిడెంట్కి అడుగు పెట్టారో ఆ పదవి ఆటోమేటిక్గా ఆయనకు సీజ్ అయిపోద్ది అనమాట. తర్వాత మన రాజ్యాంగంలో ఆర్టికల్ 71 ప్రకారం ప్రెసిడెంట్ ఎన్నిక విషయంలో కానీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక విషయంలో కానీ ఏదైనా వివాదం ఉంటే కేవలం ఆ వివాదం పరిష్కరించే శక్తి కానీ జ్యూరిస్డిక్షన్ కానీ ఓన్లీ సుప్రీంకోర్టుకే ఉంటుందన్నమాట. సుప్రీంకోర్టు ఏది చెప్తే అదే ఫైనల్. ఆర్టికల్ 71 ప్రకారం ప్రెసిడెంట్ ఎన్నిక వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఏ విషయంలో అయినా సరే ఏదైనా డిస్ప్యూట్ ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టు ఏం చెప్తే అదే ఫైనల్ అనమాట. ఓవరాల్గా మనం చూస్తే ప్రెసిడెంట్ ఎన్నిక వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక చాలా హడావుడితో కూడుకుంది ఈ మధ్య. మనం గమనిస్తే కనుక ఇప్పుడు ప్రెసిడెంట్ ఎన్నికలో ద్రౌపది ముర్ము వర్సెస్ యశ్వంత్ సిన్హా, అదే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో మనం చూస్తే దాదాపు అంటే ఇంకా అఫీషియల్గా ఎవరి పేర్లు బయటికి రాలేదు అధికారిక పార్టీల దగ్గర నుంచి కానీ అపోజిషన్ పార్టీ దగ్గర కానీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ వైస్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్గా భారతదేశంలో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్స్లో ప్రెసిడెంట్ దేశంలో మొదటి వ్యక్తి, వైస్ ప్రెసిడెంట్ దేశంలో రెండో వ్యక్తి. ప్రెసిడెంట్ పదవి వైస్ ప్రెసిడెంట్ పదవి చాలా వరకు అలంకారప్రాయమే అయినా భారతదేశంలో ఇప్పటికీ కూడా ఆ సెరిమనీ కానీ ఆ సింబాలిజం కానీ ఇంకా ఉంది. దేశం రిపబ్లిక్ కాబట్టి మన హెడ్ ఆఫ్ ద నేషన్ని మనం ఎన్నుకుంటాం. ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్. సో ప్రెసిడెంట్ ఎన్నిక కానీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కానీ పరోక్ష ఎన్నిక మాత్రమే అని చెప్పొచ్చు.